వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం ప్రాజెక్టుకు రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా? ఎందుకు కట్టారని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను లిఫ్ట్ చేసి బనకచర్లకు మళ్లిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. రాజకీయ లాభం కోసమే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు రావడాన్ని టీడీపీ ఎప్పుడు అడ్డుకుందని ఎవరూ చెప్పలేరన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉండాలని టీడీపీ కోరుకుంటుందని పేర్కొన్నారు. సముద్రంలోకి వెళ్లే బదులు మన మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది, రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, టేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు? ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగోళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగోళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే? ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా విడుదలైన బంగారుపాళ్యం వీడియో పాతదని అనుమానాలు వ్యక్తం చేస్తూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. ప్రజలు రాకపోతే పాత వీడియోలు మిక్స్ చేసి ప్రజలను మోసం చేయాలనుకోవడం బాధాకరమన్నారు. ఇదేనా జగన్ చెప్పే విశ్వసనీయత అంటూ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే పనులు కాకుండా సమస్యలపై పనిచేయాలని సూచించారు. అనిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ ఒకసారి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి, నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాళ్యంది ఒకసారి. అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి, అదిగో జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు?
ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక అదర్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. లేకపోతే సుప్రీంకోర్టే సుముఠోగా నిర్ణయం తీసుకుని 6 సంవత్సరాల పాటు అనర్హత విధించవచ్చని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల రక్షణకు ఇది కీలకమైన అంశమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగం ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అంటే ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళు ఆ పార్టీ నచ్చకపోయినా, పార్టీ విధానాలు నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. గెలిచిన పదవికి, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి కూడా రాజీనామా చేయాలి. అంటే కడియం శ్రీ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచాడు, తర్వాత ఇవాళ కాంగ్రెస్ పోయాడు. సో అది యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది. అందుకోసమే ఇవాళ తీర్పు ఏంటంటే 3 నెలల లోపు స్పీకర్ చర్య తీసుకోవాలి. ఒకవేళ 3 నెలల లోపు చర్య తీసుకోకపోతే సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకొని, సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంటుందంటే 6 సంవత్సరాల వరకు పోటీ చేసేదానికి అర్హత లేకుండా ప్రకటించడం జరుగుతుంది. సో అది జరగకముందు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లేదా స్పీకర్ కానీ 3 నెలల లోపే రాజీనామా చేయమని చెప్తారు. ఒకవేళ రాజీనామా చేయకపోతే 6 నెలల పోటీ చేయకుండా బహిష్కరణ గురి కావాల్సి వస్తుంది. 6 సంవత్సరాలు పోటీ చేయకుండా బహిష్కరించే కార్యక్రమం తీర్పులో గతంలో జరిగింది. తప్పకుండా 6 నెలల్లో ఎలక్షన్ వచ్చేయడం ఖాయం. అయినా పర్లేదు, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. స్పీకర్ 3 నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుందన్న అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇది చట్టపరమైన మార్గమైన ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైనదిగా అభివర్ణించారు. There is no much difference. టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇదే కథ నడిచింది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇదే కథ నడుస్తుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి తీసుకుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకుంటుంది. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అయితే పింక్ కలర్ లేకపోతే మూవన్నెల జెండా తీసేసి ఒక ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి పారేసిండు. టీఆర్ఎస్ పింక్ కలర్ని తీసేసి మూవన్నెల జెండా మీద ఎంపీగా కూడా పోటీ చేసిండు 3 నెలలు కాకముందే. సో ఇట్లాంటి కేసులనన్నా కొంత స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇంకొంచెం మెరుగ్గా రాచుంటే ఇంకా బాగుండేది. ప్రజలు ఒక పార్టీ మీద ఒక జెండా మీద గెలిపించినప్పుడు ఇంకో జెండాకు పోతే రేపు కోట్లలో వేటు పడుతుంది అనేటువంటి భయం లేనప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్ళే కదా, చిన్న కోర్టు దగ్గర నుంచి పెద్ద కోర్టు దాకా అన్ని కోర్టుల్ని మేము ఏదో చేస్తాం అనుకునేటువంటి భావనలోంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు బాగా రావాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్స్ విషయం లోపల ఇంకొంత టైం తీసుకొని అయినా కానీ డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుండే, వస్తే బాగుంటుండే. మంచి జరగాలని, తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా ఉందని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నైతికతతో కూడిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే తీర్పును ఇవ్వాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజల విశ్వాసాన్ని ద్రోహించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుండి గెలుపొంది గోడ మీద పిల్లుల లెక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యొక్క శాసన సభ్యులకు సంబంధించిన అనర్హత వేటు విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇచ్చినారు. 3 నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అని చెప్పని న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిదని చెప్పని భావిస్తూ ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చిన జస్టిస్ గవాయ్ గారికి, ప్రధాన న్యాయమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఇకపోతే ఇవాళ స్పీకర్ గారి పైన ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యత. గడ్డం ప్రసాద్ గారు ఆయన ఇవాళ స్పీకర్ గా ఉంటూ 3 నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన ధర్మిల దీనిపైన ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకోవాలి గాని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మనం ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు అవుతుంది, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది అవుతుంది. కాబట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చొని ఏమాత్రం కూడా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. స్పష్టంగా దానం నాగేందర్ గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మీద నుండి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినాడు. తర్వాత మిగతా శాసనసభ్యులందరూ కూడా పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములైనారు. కాబట్టి అనర్హత వేటు వేయడం అనేటువంటిది 3 నెలలు కాదు, 3 నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. నేను గౌరవ ప్రసాద్ గారికి వారే మాట్లాడినటువంటి ఒక వీడియోను నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేయాలని చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఒకటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. ఇది గడ్డం ప్రసాద్ గారు కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటిది. నేను వారికి చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే మాట మీద ఉండండి. మీరు ఏ ప్రలోభాలకు కానీ ఏ ప్రోద్బలాలకు కానీ దయచేసి మీరు లొంగకుండా ఉండాలని చెప్పని, మీరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పని, వెంటనే ఈ 10 మంది పైన అనర్హత వేటు వేసి దేశంలోనే నెంబర్ 1 స్పీకర్ అని చెప్పని ఒక మంచి పేరు మీరు తెచ్చుకోవాలని చెప్పని కూడా మేము ఆకాంక్షిస్తూ మీకు చేతులెత్తి నమస్కారం. ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయకపోవడం బాధాకరమని మాజీ మంత్రి విమర్శించారు. కేసీఆర్ హయాంలో డిప్యూటీ సీఎం పదవిని మైనార్టీలకు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఒక్క మంత్రిని కూడా నియమించలేదన్నారు. బడ్జెట్ నిధులు కేటాయించకపోవడంతో మైనార్టీల ఆశలు గాల్లో కలిసిపోయాయని అన్నారు. కేసీఆర్ గారు మహాన్ మహాత్మా లీడర్ ఉన్నాయి. ఆయన ఒకటి చీఫ్ మినిస్టర్ తీసుకోపోతే అప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ముస్లింకు ఇచ్చిన, హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ అంటే ఆయన దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖాళీ మాట్లాడుతున్నారు, ప్రామిసెస్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ ఏం చేస్తలేదు. ఇది కొత్త ఇష్యూ. ఇమాం మౌజన్ గారికి इनकम सर्टिफिकेट कावाले అంటే मैं यही पूछना चाहता हूं कि हमारे इमाम और मौजूद हजरत कहां से लाएंगे, इनकी इनकम ही नहीं है। केसीआर साहब जिस तरह दिए थे डिक्लेरेशन के ऊपर, मस्जिद कमेटी वाले अटैच करे तो इमाम मौजूद हजरत को 5-5 हज़ार हदिया दिया गया। रेवंत रेड्डी साहब क्या बोले, इमाम साहब को 12,000 देंगे, मौजूद साहब को 10,000 देंगे। अरे 12 भी गए, 10 भी गए, अब तो नए शरात लगाकर 50% लोगों को कट करना चाह रहे हैं। शॉर्ट पीरियड देकर सारे लोगों से कहा जा रहा है कि आप इनकम सर्टिफिकेट आधार कार्ड सबमिट कीजिए तो हम इंक्वायरी करने के बाद पेंशन देंगे। ये गलत तरीका है। हम कई 2 दिन से हम कोशिश कर रहे थे, माइनॉरिटी सेक्रेटरी शफीउल्लाह साहब से कल का अपॉइंटमेंट लिए थे, बीआरएस के तमाम लीडर्स जाकर के मेमोरेंडम तैयार कर रहे थे कि जो ये आप कंडीशन लगा रहे हैं वो कंडीशन को कलअदम कीजिए, क्योंकि अगर सारे तेलंगाना में एक भी इमाम मौजूद जो है इनकम टैक्स पे भरने के काबिल नहीं रहता और बहुत माशी हाल से बहुत कमजोर होते हैं, उन्हें जो हदिया दिया जा रहा है, जो पेंशन दिया जा रहा है, वो सिर्फ केसीआर साहब के दौर में हुआ। हमारे तेलंगाना में इससे पहले 48 इयर्स कांग्रेस हुकूमत की, 17 साल तेलुगु देशम हुकूमत की, दोनों मिला के 65 साल हुकूमत करे। 65 साल में 1 पैसा भी इमाम मौजूद को नहीं दिए। अगर कोई देने वाले लीडर और महान महात्मा लीडर है तो केसीआर साहब। उन्होंने जब सर्वे करवाया एक दिन का, तो उसमें पता चला कि इमाम और मौजूद हजरत भी बहुत माशियाल से कमजोर है, बहुत गरीब है। बहुत गाँव में तो उन्हें 2 टाइम का खाना भी खाने के मुश्किल पैदा होते हैं। इसलिए सीएम साहब ने
इमाम साहब को 5,000, मौजन साहब को 5,000 रुपए का हथियार देने का वादा किया और वो दे भी रहे थे। और रेवंत रेड्डी साहब इलेक्शन से पहले हम 12,000 रुपए इमाम को देंगे, 10,000 रुपए मौजन को देने का वायदा किया। वोट लेने के बाद पूरा भूल गए। ऐसे तो बहुत 50 वायदे किए, इसीलिए वायदों को 420 कहा जा रहा है। చంద్రబాబుతో వ్యక్తిగత ద్వేషంతో పలు వైసీపీ నేతలను జైల్లో పెట్టారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగాం సురేష్, వంశీ, మిథున్ రెడ్డిలపై కుట్రలు పన్నారని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని కోల్పోయినందుకు చెవిరెడ్డిని వేధించారని ఆరోపించారు. జగన్ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రమేష్ కొడుకును రాజీవ్ అనేవాడిని ఆయనను జైల్లో పెట్టినట్టు కేసులు పెట్టి, వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైం ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి, ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. పిల్లోళ్ళన్నే కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు, ఏం తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. ఇదే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 1983లో 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళా వాళ్ళ మామూలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళా 1989లో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యమేలి కుప్పం అనే నియోజకవర్గాన్ని, బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తా ఉన్నాడు. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని, ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నానిని, పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ జిల్లాలో మీ అందరికీ పరిచయస్తుడైన బీసీ నాయకుడు, మంత్రిగా ఎదిగిన వ్యక్తి, యువకుడు, ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో ఆ విట్నెస్ వెళ్లి జడ్జి ముందర పోలీసులు నన్ను 3rd డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులను ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన. జోగి రమేష్ మరో బీసీ నాయకుడు, సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు, ఆయన కొడుకును కూడా వదలడంలా, ఆయన కొడుకును కూడా భార్గవరెడ్డి అనే పిల్లని కూడా వేధించే కార్యక్రమే. వైవి సుబ్బారెడ్డి మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు, ఆయనను ఒక్కడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం. విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఆయనను కూడా చిన్నపిల్లోడను కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే. తలసిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడుదల రజని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఉషశ్రీ చరణ్, తోపదుర్. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై జగన్ పరామర్శకు వెళ్లడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. ఇది మహిళలపై జగన్ చూపే దృష్టిని బయటపెడుతుందని అన్నారు. ఓ మహిళకు చేసిన అవమానాన్ని సమర్థించడం ప్రజల ముందే తప్పు సందేశం ఇస్తుందని విమర్శించారు.